నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆధునిక భారతంలో నయా రాజకీయాలు చాణుక్య వ్యూహాలను మించిపోతున్నాయి. పంచతంత్రాన్ని రివర్స్ చేసిన ఎన్నికల తంత్రాలు రచిస్తున్నారు. ఎన్నికల్లో విజయం కోసం సామధాన భేద దండోపాయాలను ప్రయోగించడంలో ఏ మాత్రం వెనకాడడం లేదు. ప్రస్తుతం ఇండియన్ పాలిటిక్స్ లో జాతీయ పార్టీలు సేమ్ యాక్షన్ ప్లాన్ ఫాలో అవుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లు రెండు మిత్రపక్షాలను దెబ్బతీసి ప్రత్యర్థులను ప్రోత్సహిస్తున్నాయి. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా దేశమంతా ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. మరి ఈ ప్లాన్ తో అనుకున్న రిజల్ట్ వచ్చిందా, లేక యూటర్న్ తీసుకున్నారా? లెట్స్ వాచ్. దేశంలోని సగం రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలదే హవా. ఎంత పెద్ద నేషనల్ పార్టీలైనా లోకల్ లీడర్స్ సపోర్ట్ లేకుండా సింగిల్ సీట్ కూడా సాధించలేవు. దీంతో పొత్తులు అనివార్యంగా మారాయి. సెక్యులరిజం గొడుగు కింద కొన్ని పక్షాలు కాంగ్రెస్ తో చేతులు కలిపితే డెవలప్మెంట్ అజెండాతో మిగిలిన పార్టీలు బీజేపీతో జట్టు కట్టాయి. ఈ మధ్య కాలంలో అన్ని రాష్ట్రాలలో సొంతంగానే బలం పెంచుకోవాలని భావిస్తున్నాయి జాతీయ పార్టీలు. ముఖ్యంగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలపై ఆధారపడడానికి అసలు ఇష్టం పడడం లేదు. భాగ్యస్వామ పక్షాలు బలహీనపడితే తప్ప తమ బలం పెరగదనే అంచనాకు వచ్చిన కమలనాథులు మిత్రధర్మాన్ని పక్కన పెట్టి సొంత కూటమిలోని పార్టీలనే టార్గెట్ చేశారు. ఇందుకోసం కాషాయ విధానాలను పూర్తిగా వ్యతిరేకించే వారిని ప్రోత్సహిస్తూ వచ్చారు బీజేపీ పెద్దలు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం పొసగదు. కానీ ఆ రాష్ట్రంలో దీదీ ప్రభుత్వం కమ్యూనిస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలను వేధించిన కేంద్రంలోని మోదీ సర్కార్ చూస్తూ ఊరుకుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ వరుసగా గెలుస్తూ రావడం, కమ్యూనిస్టులు బలహీన పడడంతో కామ్రేడ్లు ఎర్ర జెండాలు వదిలేసి కాషాయం కట్టుకోవడం ప్రారంభించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దాదాపు సగం ఎంపీ సీట్లు బీజేపీ ఖాతాలో పడడానికి ఎర్రన్నలు కమల్నాథులుగా మారడమే ప్రధాన కారణం. పార్టీకి బాగా కలిసొచ్చిన ఈ ఫార్ములాలను ఇతర రాష్ట్రంలోనూ అమల్లో పెట్టాలని ప్లాన్ చేసింది బీజేపీ హైకమాండ్. 2014 ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేనతో చేతులు కలిపారు నరేంద్ర మోదీ. గెలిచిన తర్వాత సీన్ మారిపోయింది. ప్రత్యేక హోదా ఎగ్గొట్టి రెవెన్యూ లోటు నిధులు నిలిపివేసి విభజన హామీలు అమలు చేయకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు కేంద్ర పెద్దలు. అదే సమయంలో ఏపీలో అపోజిషన్ లో ఉన్న జగన్ రెడ్డికి మోదీ అండ్ కో ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. 2019లో జగన్ విజయానికి మోదీ సపోర్ట్ కూడా ఒక కారణమని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. బూతులు తిట్టినా, భౌతిక దాడులు చేసినా, తప్పుడు కేసులతో జైల్లో పెట్టినా తెలుగుదేశం లీడర్లు గాని క్యాడర్ గాని వెనకడుగు వెయ్యలేదు. 5 ఏళ్ల జగన్ నియంతృత్వ పాలన తర్వాత కూడా తెలుగుదేశం బలం మరింత పెరిగిందే కానీ తగ్గలేదు. బెంగాల్ పాలిటిక్స్ కి ఆంధ్ర రాజకీయాలకు చాలా తేడా ఉందని కాషాయ దళానికి అర్థం కావడానికి చాలా సమయమే పట్టింది. జగన్ తో తమ లక్ష్యం నెరవేరిందని గ్రహించిన బీజేపీ వ్యూహకర్తలు మళ్లీ పాత మిత్రులతో కొత్త స్నేహానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో బీజేపీతో చెలిమి చేయాలని చూసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ సర్కారుపై పోరాటంలో కమల్నాథులే ముందు నిలిచారు. ఎన్నికల ముందు కాషాయ దళం ఒక్క అడుగు వెనక్కి వేయడంతో హస్తం గుర్తుకు ఫుల్ మెజారిటీ వచ్చింది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏపీపై ఫుల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో జగన్ రెడ్డి పార్టీ బలంగా ఉన్నంత వరకు కాంగ్రెస్ పుంజుకోవడం కష్టమే. అందుకే వైసీపీని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కుమార్తె జగన్ సోదరి షర్మిలను ఏపీలో పార్టీ చీఫ్ గా నియమించారు. వైసీపీని వీక్ చేస్తే తెలుగుదేశం బలపడుతుందని తెలిసినా జగన్ ను ఓడించి ఆయన స్థానంలోకి రావాలనేదే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తుంది. మహారాష్ట్రలో శివసేనను నిలువున చీల్చి తిరుగుబాటు వర్గంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బీజేపీ పెద్దలు. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే వర్గం మనుగడ కోసం పోరాటం చేస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ పవర్ పాలిటిక్స్ ని ముందు పసిగట్టి రెండు పార్టీలకు చుక్కలు చూపించిన ఏకైక నాయకుడు బీహార్ సీఎం నితీష్ కుమార్. కమల్నాథులు తన కుర్చీ కదిలించేలోగా ఆయన్నే ఆర్జేడీ, కాంగ్రెస్ తో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. లాలూ ప్రసాద్ పార్టీ బలపడుతుందనే అనుమానం రాగానే మళ్లీ బీజేపీ గూటికి చేరుకున్నారాయన. అటు ఇటు జంప్ చేస్తూ 2 దశాబ్దాలకు పైగా బీహార్ సీఎం సీటుకు అతుక్కుపోయారు నితీష్ కుమార్. ఇప్పుడు కూడా నితీష్ సపోర్ట్ లేకుండా బీహార్ లో మెజార్టీ సీట్లు సాధించడం సాధ్యం కాదని బీజేపీకి ఫుల్ క్లారిటీ ఉంది. అందుకే నితీష్ ఎన్నిసార్లు హ్యాండ్ ఇచ్చినా మరోసారి ఆయన పార్టీని ఎన్డీఏలో చేర్చుకోవాల్సి వచ్చింది. మిత్రులను ముంచే ప్లాన్ బెడిసికొట్టడం వల్లనే మోడీ అండ్ కో మరోసారి పాత స్నేహితులను మళ్లీ ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.